వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టి అనేక మందికి దేవుని సువార్త ప్రకటిస్తూ అలా దేశాలు దాటి సువార్త ప్రకటించాడు. ఈ రోజుల్లో ఉన్నన్ని సౌఖ్యకరమైన పరిస్థితులు ఆ టైంలో లేవు. రోడ్డు మార్గాలు కూడా లేని పరిస్థితుల్లో అడవులు గుండా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడ్డాడో చెప్పలేం. ఆ సందర్భంలో సౌత్ ఆఫ్రికా నుండి ఆ ప్రక్కన బోత్స్వానా అనే దేశానికి వచ్చాడు. బోత్స్వానా నుంచి జాంబియా అనే దేశానికి వచ్చారు. జింబాబ్వే మరియు జాంబియా అనే 2 దేశాల మధ్యలో విక్టోరియా ఫాల్స్ ఉంటాయి. మొట్టమొదటిగా ప్రపంచానికి విక్టోరియా ఫాల్స్ని పరిచయం చేసిందే డేవిడ్ లివింగ్స్టన్. అంతకుముందు దానికి ఏదో పేరుంది, కానీ క్వీన్ విక్టోరియాను గౌరవించినట్లుగా విక్టోరియా అనే పేరు పెట్టాడు ఆ ఫాల్స్కి. నేను పోయిన కొన్ని నెలల క్రితం జాంబియాలో ఉన్నప్పుడు ఆ ఫాల్స్కి వెళ్ళినప్పుడు నయాగరా కన్నా చాలా మంచిగా అనిపించింది. నయాగరా ఫాల్స్ కన్నా విక్టోరియా ఫాల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క ఒక విగ్రహం అనండి, లేకపోతే మరొకటి ఏదైనా అనండి, ఆ పేరు పెట్టండి, ఒక స్కల్ప్చర్ అక్కడ ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ ఇత్తడితో చేయబడిన ఒక విగ్రహం లాంటిది. అక్కడికి వెళ్ళి ఎవరు ఆరాధించరు, కానీ ఆయన లివింగ్స్టన్ అనే ప్రాంతంలో ఉండి విక్టోరియా ఫాల్స్ని ప్రపంచానికి పరిచయం చేశాడు కాబట్టి గౌరవార్థం ఆ విగ్రహాన్ని పెట్టారు. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ చూసి వస్తూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి ఎన్నో విషయాలు అంతకుముందు నేను చదివాను. మిషనరీల్లో అద్భుతమైన మిషనరీ ఎవరైనా ఉన్నారు అంటే నేను మొట్టమొదటిగా ఆయన గురించే మాట్లాడతాను, డేవిడ్ లివింగ్స్టన్ గురించి. ఆఫ్రికా ఖండాన్ని దేవుని కోసం వెలిగించిన గొప్ప దైవజనుడు ఆయన. ఒక్కడిగా అడుగు పెట్టాడు, గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు దేవుని కోసం. ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని తీసుకెళ్ళిపోవడానికి ఇంగ్లాండ్ వాళ్ళు ఇష్టపడుతుంటే ఆఫ్రికా ఖండం ప్రజలు అన్నారు, ఈ గుండె మా కోసం కొట్టుకుంది కాబట్టి కనీసం గుండెనైనా మాకు ఇచ్చేసేయండి, ఆ హార్ట్ని ఇక్కడ వదిలేసేయండి, హోల్ బాడీ మాకు ఇవ్వాలని అడుగుతున్నాం కానీ మీరు ఇవ్వట్లేదు కాబట్టి కనీసం ఆ గుండెనన్నా మాకు ఇవ్వండి అని చెబితే అప్పుడు ఆయన గుండెను వేరు చేసి ఆ హార్ట్ని తీసుకెళ్ళి జాంబియా అనే ప్రాంతంలో చిపుండు అనే ప్లేస్ ఉంది, ఒక చెట్టు క్రింద ఆ గుండెను పాతి పెడతారు. ఈ గుండె ఆఫ్రికా కోసం కొట్టుకుందే, ఆఫ్రికా ప్రజలను వెలిగించడానికి ఈ గుండె అహర్నిశలు కొట్టుకుందని చెప్పి ఆ గుండె హార్ట్ అక్కడ పాతిపెట్టి మిగతా దేహాన్ని ఇంగ్లాండ్ తీసుకెళ్తారు. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవిత చరిత్ర అనేక మందిని ప్రభావితం చేసింది. ఫలములు కలిగిన ఆయన జీవితం ఆ తర్వాత కాలంలో అనేక మంది మిషనరీలు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది ఆఫ్రికా వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అందులో మేరీ స్లెసర్స్ అనబడే ఒక యవనస్తురాలు ఉండేది. ఒక అమ్మాయి దేవుని సువార్త కోసం తన